ఇలా డివోర్స్ ఇచ్చేయడం చాలా ఈజీ అనుకుంటున్నావా? నువ్వు కేసు వేసినా నువ్వే గెలుస్తావని గ్యారంటీ ఏంటి? కోర్టు నా మాట వినిపిస్తుందా? నిజం నా వైపు ఉంటుందని నమ్మాలా? డివోర్స్ కేసు ఫైల్ చేయడానికి డివోర్స్ కేసు గెలవడానికి మధ్య చాలా తేడా ఉందండి. కేస్ అనేది జనరల్గా అలిగేషన్ బేస్ మీద ఫైల్ అవుతుంది. గెలవడం ఓడిపోవడం అనేది ప్రూఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు నేను చూసింది ఏంటి అంటే డివోర్స్ కేస్ ఫైల్ చేయాల్సినప్పుడు చాలామంది కోపంలోనో ఆవేశంలోనో లేదా వేరే వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ డైరెక్షన్లో డివోర్స్ కేస్ ఫైల్ చేస్తారు. వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఏముండదు. వాట్సాప్ చాట్ కానీ ఆడియో రికార్డింగ్స్ కానీ వీడియో రికార్డింగ్స్ ఏమీ ఉండవు. వీళ్ళ విషయంలో క్రూయాలిటీ జరిగిందని నిరూపించుకోవడానికి ఆధారం కూడా ఉండదు. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? రీల్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చే అన్నిటికంటే పెద్ద ఇష్యూ, ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోతే మీరు కేస్ గెలిచే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. అందుకే ఏదైనా డివోర్స్ కేస్ ఫైల్ చేయడానికి ముందు మీ ఫోకస్ మొత్తం ప్రూఫ్ కలెక్ట్ చేయడంలో ఉండాలి. మీరు ఇద్దరు కలిసి ఉండడం లేదు అంటే జ్యుడిషియరీ సపరేషన్ కోర్టు ద్వారా తీసుకోండి. లేదా ఏదైనా దూరంగా ఉంటున్నట్టు మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రూఫ్ పెట్టుకోండి. ఇది రేపటి రోజున డెజర్షన్ అనే గ్రౌండ్ కు అట్రాక్ట్ చేస్తుంది. వేరే వాళ్ళతో అనైతిక సంబంధాల్లో మీ పార్ట్నర్ ఉంటే ఆ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోండి. అది అడల్టరీ గ్రౌండ్ ను అట్రాక్ట్ చేస్తుంది. మీపై దుర్భాషలు ఆడడం, కొట్టడం, తిట్టడం లాంటివి మెంటల్ అండ్ ఫిజికల్ క్రూయాలిటీకి అట్రాక్ట్ చేస్తుంది. ఏదో ఒక రకంగా ప్రూఫ్ కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటే మంచిదండి. ఒకవేళ ఇలాంటి ఏమీ మీ దగ్గర ప్రూఫ్ లేకపోతే డివోర్స్ కేస్ ఫైల్ చేయడంలో తొందర అస్సలు పడకండి. లేదంటే 4-5 ఇయర్స్ కేస్ పోరాడడంలో ఆ తర్వాత ఓడిపోవడం, ఇలా టైం వేస్ట్ ఇదే జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, కొడితే సిక్సరే కొట్టాలి. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ సిక్సర్ కొట్టలేరు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి.